ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ, ప్రతి ఉదయం దేవునితో అని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. రాత్రికాలం అంతా దేవుడి కాపుదల కృప మన మీద అనుగ్రహించి, ఉదయాన్నే లేచి ఆయనకి ప్రార్థన చేసుకోవడానికి, ఆయన మాటలు వినడానికి దేవుడు మనకు అనుగ్రహించిన కృపకై దేవుడికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట 34వ కీర్తన 18వ వచనము. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించెను. ఆమెన్. ఆసన్నుడు, దేవుడు మనకు అతి సమీపంగా ఉన్నారు. విరిగిన హృదయము గల వారికి దేవుడు ఆసన్నుడు, ఆయన మనకు సమీపంగా ఉన్నారు. నిజమేనండి, హృదయం ఒక్కొక్కసారి బాధపడుతూ ఉంటుంది. ఎవరికి చెప్పుకోలేని సమస్యలతో సతమతం అవుతూ ఉంటాము. ఒకవేళ ఎవరికన్నా చెప్పినా వారు మన సమస్యలను తీరుస్తారో తీరరో తెలియదు, కానీ దేవుడు సెలవిస్తున్నారు, విరిగిన హృదయము గల వారికి దేవుడు దగ్గరగా ఉంటారు. నీ సమస్యకి ఆయన పరిష్కారాన్ని అయినా చూపిస్తారు. ఆమేన్. విరిగి నలిగిన మనసుతో నీవు ప్రార్థించడం ద్వారా దేవుడు నీకు మరింత దగ్గరగా ఉంటారు. ఆమేన్. మనలో ఎవ్వరికి దేవుడు దూరంగా ఉండే దేవుడు మాత్రం కాదు. నిజముగా మొరపెట్టే వారికి ఆయన సమీపంగా ఉండే దేవుడు. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. పుట్టుగుడ్డువాడైన మరి భర్తమయ్యి యేసు ఆ మార్గంలో వెళుచున్నారని వినగా కనికరించము అని కేకలు వేసను. ఎందుకు వేశారు? తనకు తెలుసు, వెతుకుటే దేవుడు దొరికే దేవుడు. యెహోవా దొరికి కాలమందు ఆయన వెతికితే తప్పకుండా అద్భుతమైన కార్యాలు జరిగిస్తారని ఈ భర్తమయ్య అనే గుడ్డి అతనికి తెలుసు. అందుకే కనికరించమని గట్టిగా కేకలు వేశాను. తనకు లభించిన అవకాశాన్ని విడిచిపెట్టకుండా, విడవకుండా దాన్ని ఉపయోగించుకున్నారు. దేవుడికి మొరపెట్టాడు, స్వస్థతను పొందుకున్నాడు. రక్తస్రావం కలిగిన స్త్రీ తెగించి ప్రభు వస్త్రపు చెంగును ముట్టింది. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయనను మనల్ని ఆయన ముట్టుకున్న అద్భుతమైన కార్యాన్ని మనం పొందుకుంటాము. ఆయన వెతికే సమయం అంది దేవుడిని మనం వెతికేవారిగా ఉండాలి. ఆయన సెలవిస్తున్నారు, విరిగిన హృదయం గల వారికి దేవుడు సమీపంగా ఉన్నాడు. నీ సమస్య ఏదైనా, ఇబ్బంది ఏదైనా, నీకు స్వస్థత కావాలన్నా, నీ భారము దేవుడు నీ భారం నుంచి నిన్ను విడిపించాలన్నా, విరిగి నలిగిన మనసుతో నీవు ప్రార్థిస్తే నీ సమస్య ఎలాంటిదైనా, నీ రోగం ఎలాంటిదైనా, నీ ఇబ్బంది ఎలాంటిదైనా దేవుడు తొలగిస్తారు. దేవుడు దొరికే సమయంలోనే నీవు దేవుడిని వెతకడం మర్చిపోవద్దు. ఆ రక్తస్రావం గల స్త్రీ తెగించింది. దేవుడు దొరికే సమయంలో దేవుడిని వెతుకుంది, ముట్టింది, స్వస్థతను పొందుకుంది. గుడ్డివాడైన భర్తమై కూడా దేవుడు దొరుకుతున్న సమయంలోనే మరి అవకాశాన్ని చేజారుకోకుండా దేవుడి యొక్క కనికరాన్ని పొందుకున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మనము కూడా దేవుడు దొరుకుతున్న సమయంలోనే మనం ప్రార్థించేవారిగా ఉండాలి. నిజంగా ప్రార్థించే వారికి, నిజంగా మొరపెట్టే వారికి దేవుడు సమీపంగా ఉన్నారు. మన సమస్యలను బట్టి మనం విరిగి నలిగిన హృదయముతో దేవుని మొరపెడదాము. దేవుడు తప్పకుండా మనకు ఆసన్నుడై మనకి దగ్గరగా వచ్చి మన ప్రతి సమస్యను కూడా దేవుడు తొలగిస్తారు. కేవలం ప్రార్థన ద్వారా మాత్రమే, విరిగి నలిగిన మనసుతో నీవు చేసే ప్రార్థన ద్వారా మాత్రమే నీ సమస్యను నీవు తొలగించుకోగలవు. దేవుడు నీ పక్షాన తప్పకుండా వాద్యమాడతారు. నీ సమస్య ఏదైనా కానీ నీవు విసిగిపోయి, నిజంగా నీ మనస్సు మరి విరిగిపోయి, నీ హృదయం విరిగిపోయి నలిగిపోయి నువ్వు బాధపడుతున్నావేమో, మనుషులకు చెప్పి 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 నువ్వు ఇంకా 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 నలిగిపోతున్నావేమో, అదంతా కూడా వ్యర్థము. నువ్వు విరిగి నలిగిన హృదయంతో దేవుడికి మొరపెట్టు. దేవుడు తప్పకుండా నీ ప్రతి సమస్యను తొలగిస్తారు. ఈ ఉదయకాలం స్పష్టంగా దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. సమీపంగా దేవుడు నీకున్నారు. దేవుడిని మొరపెట్టు. విరిగి నలిగిన హృదయంతో నీ ప్రార్థన చేయి. తప్పకుండా దేవుడు నీకు జవాబును దయచేయునుగాక, స్వస్థతను అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. జయం కలిగిన దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ దయని బట్టి, మీ కృపను బట్టి ఈ ఉదయకాలం మీరు మాట్లాడారయ్యా. విరిగిన హృదయం గల వారికి మీరు ఆసన్నుడిగా దగ్గరగా ఉన్నాను మీరు సెలవిస్తున్నారు తండ్రి. మీకు వందనాలు. విరిగిన మనస్సుతో ప్రార్థన చేస్తేనైనా మా ప్రార్థన మీరు ఆలకించే దేవుడు తండ్రి. మా ప్రార్థనకు నైనా మీరు చెవియొగ్గే దేవుడు కదా ప్రభా. మీకు వందనాలు.
ఈ సమయంలో ఎవరైతే నేను విరిగిన నలిగిన హృదయంతో నేను బాధపడుతూ చింతపడుతూ మీకు మొర పెడుతున్నారో ఆ మొరను ఒక్కసారి మీరు ఆలకించండి. ప్రతి మొరకు నేను మీరు సమాధానాన్ని అనుగ్రహించండి. రక్తస్రావం గల స్త్రీని నైనా మీరు ఎలా ముట్టారో నైనా, పుట్టుగుడ్డివాడుగా ఉన్న నన్ను భర్తమైన ఎలా స్వస్థపరిచారో ప్రభా, అలాంటి స్వస్థతను ఈ సమయంలో నేను మీకు వేడుకుంటున్న ప్రతి బిడ్డలకి నేను అనుగ్రహించండి ప్రభా. మీకు వందనాలు 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 స్తోత్రాలయ. సర్వ శరీరులకు దేవుడును నేను, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని మీరు మాట్లాడుతున్నారు. నిజమే ప్రభా, మీకు అసాధ్యమైనది ఏమీ లేదు ప్రభా. మాలోనినైనా అల్ప విశ్వాసము తండ్రి, అపనమ్మకాలునైనా సందేహాలు మాలోనే ఉన్నాయి ప్రభా. ఈ ఉదయకాలం నేను ఎలాంటి అల్ప విశ్వాసం మమ్మల్ని వేలుబడి చేయకుండా మీరు సహాయం చేయండి. పరిపూర్ణంగా నేను మీ మీద ఆధారపడి నేను స్తోత్రం మీకు మొరపెట్టేవారుగా మేము ఉండినట్లు మీరు సహాయం చేయండి. ఈ ఉదయకాలం ఎవరైతే మీకు మొరపెడుతున్నారో, నిజంగా మొరపెడుతున్నారో వారికి సమీపంగా మీరు ఉండి వారికి కావలసిన స్వస్థతను, వారి అవసరతలకు నేను ప్రతిఫలాన్ని కూడా మీరు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరి అవసరతను మీరు తీర్చండి. యేసు నామములో ప్రతి ఒక్క అవసరతనైనా మీరే తీర్చండి ప్రభా. మీకు వందనాలు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో నేను చంటి బిడ్డలను మీ పాదాలకు చెప్తున్నాం. మీ కాపుదల కృప అనుగ్రహించండి. యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. కుడికి కానీ ఎడమకు కానీ త్రొట్టెలకుండా నిత్యము మీలో నిలిచినట్లునైనా దేవాస్తోత్రం మీ పరిచర్యలో పాలు పొందుకునేటట్లు మీరే సహాయం చేయండి. యవన కాలంలో బిడ్డలకు తగిన కాలమందినైనా వధువుని వారిని మీరు సిద్ధపరచండి. చదువుకు తగిన ఉద్యోగాలు రావడానికి మీరు సహాయం చేయండి. గర్భఫలం లేని బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని గర్భఫలం యెహోవా ఇచ్చి బహుమానం అని మీరు సెలవిస్తున్నారు. మీ బహుమానాన్ని పొందుకోవడానికి మీరే సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఇదిగోనని ఈ సమయంలో బలహీనంగా ఉండి తండ్రి, వేదన చింతపడుతున్న ప్రతి బిడ్డలని జ్ఞాపకం చేసుకుని నాయన, వారి చింత యావత్తున నేను మీరు తీసివేసి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని నేను అనుగ్రహించండి. మీ బలమ్మ చేత, మీ శక్తి చేత నేను ప్రతి ఒక్కరిని నింపండి ప్రభా. మీకు వందనాలు 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 స్తోత్రాలు. విదేశాల్లో ఉన్న ప్రతి బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి కాపుదల కృప అనుగ్రహించండి. ఈరోజు పుట్టినరోజు పెళ్లిరోజు జరిపించుకుంటున్న బిడ్డలను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ దయా కిరీటం ధరింపచేసినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రతి ఒక్కరిని నేను మీ పాదాలకు చెప్తూ నిజంగా ఈరోజు ఎవరైతే మీకు మొరపెడుతున్నారో, ఎవరైతే ఇంక విరిగి నలిగిన హృదయంతో మీకు మొరపెడుతున్నారో ఒక్కసారి ప్రతి ఒక్కరి మొర మీరు ఆలకించి వారి మొరకనైనా మీరు సమాధానాన్ని అనుగ్రహిస్తారని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.